అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన అభిమాన భంగం అనే కథను విందామా? ఇక కథలోకి వెళ్తే, తలుపు తీయగానే తానెప్పుడో స్మృతిపథం నుంచి చెరపేసుకున్న శేఖర్ను ఇలా 12 ఏళ్ల తర్వాత చూస్తానని, అది భర్త స్నేహితుడిగా ఇంటికి భోజనానికి వచ్చిన అతిథిగా చూడాల్సి వస్తుందని ఎదురు చూడని జయంతికి ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అనిపించింది. కానీ అది ఒక్క అరక్షణం మాత్రమే. అతని ముఖంలో కనిపించిన బెదురు, భయం, తత్తరపాటు అతను షాక్ అయ్యాడని చెప్పాయి. తననిక్కడ స్నేహితుని భార్యగా చూసిన అతని స్థితి అర్థమైంది జయంతికి. అతని ముఖం మాడిపోయింది. గాబరా పడిపోయాడు. ఇద్దరినీ ఒకరినొకరికి పరిచయం చేయాలనుకున్న జయంతి పతిదేవుడు కృష్ణమూర్తి ఇద్దరినీ వింతగా చూశాడు. మరుక్షణం అతని ముఖం మాడింది. తామిద్దరి ముఖాలు మాడాయంటే అర్థం ఉంది. ఈయనగారి ముఖం ఎందుకు మాడింది చెప్పమా? ఆప్తమిత్రుడు తాను చేసిన ఘనకార్యం మిత్రునికి చెప్పుకున్నాడేమో. తాను అతని భార్యనని తెలియక ఆఫీసు నుంచి ఇంటికి కారులో వస్తూ స్నేహితునికి చాలా గొప్పగా చేసిన వెధవ పని చెప్పాడేమో. చెప్పుకుని ఇద్దరూ ఓ ఆడకూతుర్ని ఏడిపించి శాస్తి చేస్తామని గర్వంగా నవ్వుకుని ఉంటారు. తీరా ఇంటికి వచ్చాక ఆ ఆడకూతురు ఎవరో కాదు అన్నది ఇద్దరికీ అర్థమయ్యి షాక్ అయినట్లున్నారు. మధ్యాహ్నం 11 గంటల వేళ ప్రాణ స్నేహితుడు చంద్రం ఊరికి వచ్చి కలిశాడు. లంచ్కి తీసుకొస్తున్నాను, వంట బాగా చేయు, వాడు భోజన ప్రియుడు అంటూ మిత్రుని ఇష్టాయిష్టాలు ఏకరువు పెడితే జయంతికి చిర్రెత్తింది. వంట పూర్తి చేశాక మళ్ళీ వండడం, ఆఫీసులో ఎవరో కొలీగ్ యాక్సిడెంట్లో పోతే ఇచ్చిన సెలవు ఇలా వండి పెట్టడానికా అన్నట్లు చిరాకు వచ్చింది. కానీ భర్తగారి స్నేహితుడాయే కాదనడం ఎలా? ఆ చంద్రంగాడే ఈ చంద్రశేఖరుడని ఊహించలేకపోవడం తన తప్ప? అందరికన్నా ముందు తేరుకున్న జయంతి దారి తొలగి అతిథిని ఆహ్వానిస్తున్నట్లు రాణి నవ్వు నవ్వింది. కానీ అతిథిదేవుడు బెదరగొడ్డులా లోపలికి వచ్చే సాహసం చేయలేనట్లు చెమటలు కార్చుకుంటూ సారీరా, ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోయాను, సారీ ఫర్ ద ట్రబుల్, సమ్ అదర్ టైం అంటూ మొహం చూపలేనట్లు తలదించేసుకుని పరిగెత్తినట్లే వెళ్ళి ట్యాక్సీ ఎక్కేశాడు. పతిదేవుడు ఏమీ అనే అవకాశం ఇవ్వకముందే ట్యాక్సీ కదిలిపోయింది. పెరికి పంద. అలా పారిపోవడం ద్వారా అతను చేసిన వెధవ పని మిత్రునికి మరింతగా తెలుస్తుంది అన్న ఇంకిత జ్ఞానం కూడా లేనట్లుంది. వెళ్ళిన ట్యాక్సీ నుంచి దృష్టి మరల్చి భార్య వైపు చూశాడు కృష్ణమూర్తి. జయంతి నిర్లక్ష్యంగా ఓ నవ్వు నవ్వి, ఏమైంది మీ స్నేహితునికి, ఎందుకలా పరిగెత్తాడు? కించిత్తు హేళన మేళవించి అంది జయంతి. పతిదేవుడు అనుమానంగా భార్య వంక చూశాడు. వీడు నీకు తెలుసా? అదోలా చూస్తూ అడిగాడు. ఆ, తెలుసు, వెనుదిరిగి లోపలికి నడుస్తూ నిర్లక్ష్యంగా అంది జయంతి. ఎలా తెలుసు? మరో అనుమానపు చూపు. కాలేజీలో నా సీనియర్, టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు సర్దుతూ అంది. చంద్రం నీకు బాగా తెలుసా? బాగా అంటే అర్థం? కాలేజీలోకి నేను బీఎస్సీ మొదటి సంవత్సరంలో చేరినప్పుడు అతను ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఇంతేనా? క్రాస్ ఎగ్జామినేషన్ మొదలైంది. జయంతి కృష్ణమూర్తి వంక సూటిగా చూసి, అంతేనా అంటే ఇంకా ఏముందనా అంది. అదే అడుగుతున్నాను. కాలేజీలో క్లాస్మేట్ అయితే పాత స్నేహితులను చూసి ఆనందిస్తాం, ఇన్నాళ్ళకి కలుసుకున్నామని సంతోషపడ్డాం. కానీ చంద్రం ఎందుకలా గాబరా పడిపోయాడు? కుర్చీ జరిపి కూర్చున్నాడు భార్యను పట్టి పట్టి చూస్తూ. జయంతి కోపంగా చేతిలో గరిట టేబుల్ మీద పడేసి, ఈ ప్రశ్న అడగవలసింది అతన్ని, పారిపోయింది అతను కాబట్టి. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ అతన్ని చేయండి అంది తీవ్రంగా చూసి. కృష్ణమూర్తి ముఖం మూర్చుకొని, వాడు నిన్ను చూసి గాబరా పడిపోయాడు అంటే దానర్థం మీ ఇద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుంది. అతనికి నీకు మధ్య. కృష్ణమూర్తి జయంతిని నిలేస్తున్నట్లు అడిగాడు. అతనికి నాకు మధ్య ఏం జరుగుంటుందని మీ ఉద్దేశ్యం? జయంతి చాలా నిబ్బరంగా అన్నం కలుపుకుంటూ అంది. నాకేం తెలుసు? నీకు తెలియాలి, అందుకే అడుగుతున్నాను హేళనగా అన్నాడు. మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో అతను మీకు చెప్పే ఉంటాడు. అఫ్కోర్స్. నేను ఒకరే అని తెలియక ఆప్తమిత్రునికి చెప్పే ఉంటాడు. మళ్ళీ అడగడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి? జయంతి తీక్షంగా అంది. ఈసారి కృష్ణమూర్తికి కోపం వచ్చేసింది.
ఆ నిర్లక్ష్యానికి. ఆ పొగరుగా జవాబిచ్చిన తీరుకి భర్తగారికి కోపం వచ్చింది. భార్య గాబరా పడలేదు, భయపడలేదు. తప్పు చేసిన దానిలా తలదించుకోలేదు. జరిగింది దాచాలని ప్రయత్నించలేదు. మొగుడేం అంటాడో అనుకుంటాడో అన్న బిడియం లేదు. తన కాపురం ఎలా తగలడుతుందన్న భయం అసలే లేకుండా అలా నిర్లక్ష్యంగా దులిపేసుకుని ఒంటి మీద ఈగ వాలితే దులుపుకున్నంత తేలికగా అనేయడం భరించలేకపోయాడు. మొగుణ్ణి కొట్టి మొగసాల ఎక్కి ఏడ్చినట్లుంది నీ వరస. జరిగిందానికి సిగ్గుపడడం పోయి నా మీద ఎగురుతున్నావు. ముఖం ఎర్రపరుచుకుని అరిచాడు. జరిగిన దానిలో నా బాధ్యత లేదు. నా తప్పు అసలే లేదు. నేనెందుకు సిగ్గుపడాలి? సిగ్గుపడాల్సింది మీ మిత్రుడు. నేను మొగుణ్ణి కొట్టలేదు. మొగసాల ఎక్కి నలుగురిని పిలిచి చెప్పనూ లేదు. అవును, చెప్పకుండా ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా దాచేసి తగుదునమ్మా అని నన్ను పెళ్లాడేశావు. ఇప్పుడు వీడు గనుక రాకపోయి ఉంటే, వాడు నా స్నేహితుడు కాకపోయి ఉంటే, వాడు నిన్ను చూడకపోయి ఉంటే మహా చక్కగా పతివ్రతలా నటించేసేదానివి లైఫ్ అంతా. నేను పతివ్రతనే. నే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక పరాయి పురుషుణ్ణి చూడలేదు, ప్రేమించలేదు, తాకలేదు. జయంతి వ్యంగ్యంగా అంది. అంటే పెళ్లికి ముందు ఏం జరిగినా పర్వాలేదనా నీ ఉద్దేశ్యం? అవేమీ పళ్ళాడేవాడికి చెప్పక్కర్లేదనా నీ ఉద్దేశ్యం? నా పెళ్లికి ముందు ఎన్నో సంఘటనలు జరిగాయి. 23 ఏళ్లలో అవన్నీ వరుసగా టైం రాసుకుని చూపించాలని నాకు తెలియదు. 23 ఏళ్లలో ఎన్నో దెబ్బలు తగిలాయి. ఎన్నిసార్లో పడ్డాను. ఒకసారి చెయ్యి విరిగింది. ఒకసారి పడి నన్ను విరగొట్టుకున్నాను. ఒకసారి పన్ను విరగ్గొట్టుకున్నాను పడి. ఒకసారి టైఫాయిడ్ వచ్చి పరీక్షకి వెళ్ళలేక ఫెయిల్ అయ్యాను. ఓసారి మా అత్త కొడుకు మెట్టు దిగుతుంటే వెనుక నుంచి కౌగలించుకుంటే దవడ మీద ఒకటిచ్చాను. ఓసారి సినిమా హాల్లో ఓ ఎదవ వెనక నుంచి నా నడుం మీద వేళ్ళు ఆడించాడు. ఓసారి బస్సులో వస్తుంటే మరో వెధవ అంతకంటే చెత్త పని ఇంకోటి చేశాడు. ఓసారి నా గొలుసు పారేసుకుని అమ్మ చేత దెబ్బలు తిన్నాను. ఓసారి స్కూటర్ మీద వెళ్తుంటే కింద పడ్డాను. ఆపు, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. ఈ పడడాలు, దెబ్బలు తగలడాలు, చెయ్యి విరగ్గొట్టుకోవడాలు వీటన్నింటి గురించి ఎవరూ అడగలేదు. ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు కోపంగా అన్నాడు. నా దృష్టిలో అదో ముఖ్యమైన విషయం కాదు, అందుకే చెప్పలేదు. అది 4 రోజులలో దెబ్బ నయం అయిపోయినట్లే మర్చిపోయే యాక్సిడెంట్ అనుకున్నాను. జయంతి మాటలకు విసిగిపోయి చూశాడు కృష్ణమూర్తి. అతనికి కోపంతో మాటలు తడబడిపోయాయి. ఒక భార్య భర్తతో ఇంత నిబ్బరంగా, నిర్లక్ష్యంగా మాట్లాడడం సహించలేకపోతున్నాడు. సిగ్గుపడి బెదిరిపోయి తప్పయింది అని ప్రాధేయపడకుండా, జరిగింది అవమానం అనుకోకుండా, చెయ్యి విరిగిందన్నంత విషయం అంత మామూలుగా ఆ విషయం తీసుకుని మాట్లాడడం అతను ఎదురుచూడని విషయం. ఓ ఆడదాన్ని ఓ మగాడు బలాత్కారం చేశాడంటే శీలం పోవడం ఇంత తేలిక విషయంగా మాట్లాడుతున్న జయంతిని, ఆమె నిబ్బరాన్ని చూసి నోటమాట రానట్లుండిపోవడం అతని వంతయింది. నిన్ను ఓ మగాడు మానభంగం చేస్తే అతని మాట పూర్తి కాలేదు. జయంతి భద్రకాళిలా అరిచింది. స్టాప్ ఇట్, డోంట్ యూజ్ దట్ వర్డ్. తర్జనీ చూపించి బెదిరిస్తూ కళ్ళెర్ర చేసింది. మానభంగం అన్న మాట వాడొద్దు. మానం, దానికి భంగం, అంతా ట్రాష్. మీ ఫ్రెండ్ ఆ నీచుడు నా మీద బలప్రయోగం చేశాడు, బలాత్కారం చేశాడు. ఆ వెధవ, ఒళ్ళు బలిసిన ఆ వెధవ ముందు శారీరకంగా బలహీనురాలినయ్యి వాడి ముందు ఓడిపోయాను. దీనికి మానభంగం అన్న పేరు ఇష్టం లేకుండా, నా ప్రమేయం లేకుండా శారీరక బలంతో లొంగదీసుకోవడం, ఇది ఒక యాక్సిడెంటే. అంతే తప్ప నేనేదో శీలం, పవిత్రత పోగొట్టుకున్నానని భావించలేదు. నేను కావాలనుకోనిది నా మీద బలవంతంగా రుద్దబడడంలో నా తప్పు లేదు కనుక ఇది నా జీవితంలో తిన్న దెబ్బలలో ఒకటి, అంతే. అంటే చెయ్యో కాలో విరగడం ఇది ఒకటేనా? ఇది నా దగ్గర దాచి నీవు, మీ వాళ్ళు నన్ను మోసం చేయడం ఎంత దగ, ఎంత కుట్ర? ఉక్రోషంగా అన్నాడు. ఆగండి, ఇందులో మా వాళ్ళని అనాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు ఈ విషయమే తెలియదు. కృష్ణమూర్తి ఆశ్చర్యపోయాడు. ఓహో, ఎంత జానవి నీవు! ఇంట్లో వాళ్ళకి కూడా ఇది అంత గుట్టుగా దాచిపెట్టగలిగావంటే శభాష్, నిన్ను మెచ్చుకోవాలి. నీ గుండె ధైర్యాన్ని అభినందించాలి వ్యంగ్యంగా అన్నాడు.
వాళ్ళతో చెప్పకపోయినా కట్టుకున్న వాడికి నా దగ్గర చెప్పక్కరలేదనుకున్నావా? పెద్ద ప్రతివ్రతంగా చలామణి అయిపోవాలనుకున్నావా? నీవే నిజాయితీ పరురాలివైతే నాకు చెప్పేదానివి ముందుగా. చెప్పానుగా, ఇది నా దృష్టిలో శారీరకంగా తగిలిన దెబ్బ మాత్రమే. అందుకని దీనికి నేను ప్రాముఖ్యం ఇవ్వలేదు. జరిగిందాన్ని చెప్పి వాళ్ళని అనవసరంగా బాధ పెట్టడం అనవసరం అనిపించి వాళ్ళకి మీకు చెప్పలేదు. నేను కావాలని ఇంకెవరినో మానసికంగా ప్రేమించి వాడితో శారీరక బంధం ఏర్పరచుకొని అది దాచి మిమ్మల్ని పెళ్ళాడి ఉంటే అది తప్పు నా దృష్టిలో. అసలు పెళ్లి కాకముందు అనేకం జరుగుతుంటాయి. మీరు ఎందరో అమ్మాయిల వెంట పడుండవచ్చు, ఉత్తరాలు ఉండవచ్చు, లంచ్లకి డిన్నర్లకి వాళ్లను తీసుకెళ్ళి ఉండవచ్చు, ఇంకాస్త ముందుకు వెళ్ళి ప్రేమించి వాళ్లతో తిరుగుండవచ్చు. కానీ అనేక కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయి ఉండవచ్చు. అవన్నీ మీరు పెళ్ళాడే ముందు అమ్మాయిలతో నిజాయితీతో చెబుతున్నారా? చాలా బుద్ధిమంతుల్లా పెళ్లి పీటలెక్కిపోతున్నారు. పెళ్లికి ముందు మేము ఏ కాలేజీలో అబ్బాయి ప్రేమలేఖలో అందుకొని ఉండవచ్చు. మేము బాయ్ ఫ్రెండ్స్తో హోటల్కెళ్ళి కాఫీ తాగి ఉండవచ్చు. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి మాట్లాడుకోవడం, తిరగడం, ఇంకా కొందరు కాస్త ముందుకెళ్ళి అబ్బాయిల లేకి మాటలకు లోబడి ప్రేమిస్తున్నాం అనుకుని విరహగీతాలు పాడుకొని ఉండవచ్చు. ఇదంతా ప్రతి వాళ్ళ లైఫ్లో సర్వసామాన్యం. యవ్వనంలో ఇదంతా తప్పు, పరమ అపరాధం అని ఎవరూ అనుకొని పెళ్లికి ముందు కన్ఫెస్ చెయ్యరు. ప్రేమించామని కడుపులు చేసిన వారు పెళ్లి వేళకి వచ్చేసరికి ముఖం చాటేయడాలు, దొంగచాటుగా కడుపులు దించుకున్న అమ్మాయిలు, రకరకాల కథలుంటాయి ప్రతి వారి వెనక. ఆ యవ్వనంలో జరిగినవన్నీ అందరూ రబ్బరుతో చెరిపేసుకున్నంత తేలిగ్గా చెరుపుకొని కొత్త జీవితాలు ఆరంభించుకుంటారు. నేను అలాంటివేం చెయ్యలేదు. ఓ పొగరెక్కిన విధవ తన డబ్బు హోదా ఎరచూపి ప్రేమ పేరుతో వెంట తిప్పుకోవాలనుకుంటూ వెర్రి వేషాలు వేస్తే లొంగకపోయేసరికి పౌరుషం, అవమానం వచ్చి నాకు బుద్ధి చెప్పడానికి తన బలం చూపి లొంగదీసుకున్నాడు. నాకు అది అవమానం అనుకున్నాను తప్ప తప్పని పవిత్రత, శీలం లాంటివి పోయాయని నేను ఎప్పుడూ బాధపడలేదు. అందుకే చెప్పనవసరం లేదనుకున్నాను. దెబ్బ తగిలిందన్నంత తేలిగ్గా దులిపేసుకుని ఊరుకున్నావన్నమాట. వ్యంగ్యంగా ఎత్తిపొడిచాడు. లేకపోతే ఏం చెయ్యాలిట? ఊరువాడ అరిచి చెప్పి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి కోర్టుకెక్కి రొస్టు పడాలా? కోర్టులకి చూపాల్సిన సాక్ష్యాలు నా దగ్గర లేవు. కోర్టులు ఏమాత్రం న్యాయం చేస్తున్నాయో చూస్తున్నాంగా. కోర్టుకెక్కే ధైర్యం నాకున్నా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేక కోర్టుకెక్కనవసరం లేదు. కానీ అంత తేలిగ్గా ఏ ఫీలింగ్స్ లేకుండా దులిపేసుకున్నావంటే నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఏ ఫీలింగ్స్ కలగలేదని నేను చెప్పాను. నాకిష్టం లేకుండా శారీరక బలంతో నా శరీరాన్ని బలవంతంగా లొంగదీసుకున్నాడన్న కసి, ద్వేషం, అవమానం, సిగ్గుతో నా మనసు, శరీరం దహించుకుపోయాయి. ఏ చెత్త వెధవో వాడి అశుద్ధం నా ఒంటి నిండా పామినంత అసహ్యం, జుగుప్స, చీదరింపు కలిగింది. ఆ వెధవ వాడిన ఈ శరీరాన్ని ఎలా శుభ్రపరుచుకున్నానో తెలుసా? ఒక బాల్చీడు వేడి నీళ్లతో అర సీసాడు డెటాల్ వంపాను. పెరట్లో నుంచి దోసెడు వేపాకులు కోసుకొచ్చి నీళ్లలో వేశాను. అది చాలనట్టు గుప్పెడు పసుపు నీళ్లలో వేసి తలారా స్నానం చేశాను. కొబ్బరి పీచుతో ఒళ్ళు మంటలెక్కే వరకు తోమాను. తరువాత మరో బాల్చీడు నీళ్లలో గుప్పెడు తులసాకు, దేవుడి దగ్గర గంగ చెంబులో సగం గంగ చెంబు వంపి దేహాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేసుకొని తర్వాత రెండో బాల్చీ నీళ్లు తలనిండా వంపుకున్నాను. అప్పటికి శరీరాన్ని అంటిన మైల తొలగిందనిపించింది. మానసికంగా పడిన అవమానం తొలగించుకోవడానికి తడిబట్టలతో వెళ్ళి దేవుడి ముందు దీపం వెలిగించాను. దాంతో శారీరకంగా, మానసికంగా ప్రక్షాళన జరిగినట్టు తృప్తిపడ్డాను. స్థిరంగా అంది. కృష్ణమూర్తి భార్య వంక వింతగా చూశాడు. ఆశ్చర్యంగా విన్నాడు. ఏమనాలో తెలియక మాటలకి తడుముకున్నాడు. జరిగిందానికి కోపగించుకోవాలో, భార్యకి సానుభూతి చూపాలో అన్నది కూడా అతనికి అర్థం కాలేదు. ఇలా ఎందుకు చేశాడు చంద్రం? గొణిగాడు. చివ్వున తలెత్తి రోషంగా చూసింది జయంతి. ఎందుకంటే మీ మగాళ్ళకి ఓ ఆడది తనని లెక్క చేయకపోతే పౌరుషం వచ్చేస్తుంది, అవమానంగా అనిపిస్తుంది. తన డబ్బు, అందం, హోదాని నేను కేర్ చేయలేదన్న ఉక్రోషం. అసలు ఇదంతా ఎందుకు? ఎలా జరిగింది? మీ ఫ్రెండ్ ఏం చెప్పాడు? మళ్ళీ ఎందుకు అడుగుతారు? తీవ్రంగా అంది. నీ వర్షన్ విందామని. మా కామన్ ఫ్రెండు ఒకడు
వీడు కాలేజీలో చేసింది చెప్పాడు. వీడు సరిగా చెప్పలేదు. కుతూహలంగా చూశాడు. ఏం జరిగింది? 14 ఏళ్ల క్రితం. కాలేజీలో చదువుకునే టీనేజ్ వయసు. తళుకు బెళుకు వగరు పొగరు ఉండే వయసులో ఓ ఆడపిల్ల, అందులో అందంగా ఉండే ఓ అమ్మాయి. ఎంతో హాయిగా ఆనందంగా తుళ్ళుతూ ఆడే పాడే వయసు అమ్మాయి. కలలు కనే వయస్సు. కలల్లో రాకుమారుడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, ఉన్నతుడు, సంస్కారుడు, ప్రేమించేవాడు, అలరించేవాడు, మైమరిపించేవాడు, తానే లోకంగా భావించేవాడు వరిస్తాడని, వరమాల వేస్తాడని, మురిపాల సంసారం గురించి ప్రతి అమ్మాయి ఊహించి కలలు కనే వయస్సు అది. మగవాడంటే హృందాగా ఉండాలి. హుందాతనంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. తెలివిగా చదవాలి. ఆడపిల్లలంటే గౌరవించాలి. లేకిగా ఉండకూడదు. చీప్గా ప్రవర్తించరాదు. అలాంటి అబ్బాయిలనే అమ్మాయిలు లైక్ చేస్తారు, ప్రేమిస్తారు, గౌరవిస్తారు అని కొన్ని స్థిరాభిప్రాయాలు ఏర్పరచుకునే వయస్సు అది. తమ ఊహలకి భిన్నంగా ఎవడైనా ప్రవర్తిస్తే తిరస్కారం కలుగుతుంది. అదే జరిగింది శేఖర్ని చూసిన క్షణంలో జయంతికి. జయంతి కాలేజీలో చేరిన మొదటి రోజే శేఖర్ కళ్ళు ఆమె మీద పడ్డాయి. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి, ట్రాన్స్ఫర్ అయి వచ్చి కాలేజీలో కొత్తగా బీఎస్సీలో చేరింది. మొదటి రోజే ఆమె అందం అతన్ని ఆకర్షించింది. రోస్కో డ్రెస్సుతో, మోటార్ సైకిల్ మీద అంతెత్తు బూట్లతో ఫ్రెండ్స్ని వెంటేసుకుని తిరిగే శేఖర్ చదువులో మాత్రం వెనకే. ఏదో డిగ్రీ కావాలని చదవడం తప్ప తండ్రి బిజినెస్లు చూసుకుంటే చాలు, కష్టపడి డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించే పెద్ద చదువులు అక్కరలేదన్న ధీమా. దాంతో అటెండెన్స్కి మాత్రమే కాలేజీ, చదువుకి కాదు అన్న గ్రూప్ అంతా కలిసి ఆడపిల్లల్ని ఆకర్షించడానికి పాట్లు పడడం, ఆకర్షణకి లొంగిన వాళ్లతో షికార్లు, సినిమాలు, హోటళ్ళు తిరిగే గ్యాంగు అది. వీళ్ల గురించి నెల రోజులకే జయంతికి అర్థమైంది. అర్థం కానిది ఉంటే సీనియర్లు చెప్పారు. అలా శేఖర్ అంటే మొదట్లోనే తేలిక భావం ఏర్పడిపోయింది. అతను రోజురోజుకి ఆమె పట్ల ఆకర్షితుడైన కొద్దీ ఆమెకి అతని పట్ల ఏహ్యత రోజురోజుకి పెరిగింది. అతన్ని చూడగానే ముఖం చిట్లించుకునేది. అతని వెకిలి వేషాలను తిరస్కారంగా చూసేది. అది అతని అహాన్ని రెచ్చగొట్టింది. తనలాంటి అందగాడు, డబ్బున్నవాడు ఆమె కోసం, ఆమె స్నేహం కోసం ఆరాటపడుతుంటే లెక్కలేనట్లే విదుల్చుకుని తన వైపు కన్నెత్తైనా చూడకపోవడంతో అతని అహం దెబ్బతింది. ఏమనుకుంటోంది? బోడి, దీనిపాటి నాకెవరూ దొరకరనుకుంటోంది కాబోలు. ఏదో పెద్ద అందగత్తెనని గర్వం. నే తలుచుకుంటే దీని పొగరు నిమిషంలో అణుస్తా. పలకరిస్తే ముఖం తిప్పుకుని వెళ్ళిపోతుందా? పుస్తకం అడిగితే విసురుగా లేదంటుందా? చూస్తున్నా దీని వరస. మిత్రుల దగ్గర ఉక్రోషం వెళ్ళగక్కేవాడు. మిత్ర బృందం 4 సమిధలు వేసి మంట ఎగదోశారు. స్నేహితుల చెల్లెళ్ల ద్వారా రాయభారాలు నడిచాయి. పాపం ఆ శేఖర్ నీవంటే పడిచస్తున్నాడే. పాపం అంతలా వెనకబడుతుంటే మాట్లాడితే నీ సొమ్మేం పోతుంది? స్నేహితురాలు వకాల్తా పుచ్చుకున్నట్లు మాటలు. ఛ, వాడిని చూస్తేనే నాకు తిక్కరేగుతుంది. చదువు సంధ్య లేకుండా రోజుకో డ్రెస్సు వేసుకొని మోటారు సైకిళ్ల మీద తిరగడం గొప్ప అనుకుంటాడు కాబోలు. అది చూసి ఆడపిల్లలు వలలా పడిపోతారనుకుంటున్నాడేమో. వాడి సంగతి నా దగ్గర చెప్పద్దు. అసహ్యమంతా మాటల్లో, ముఖంలో చూపించింది. ఆ కబురు శేఖర్ దగ్గరికి చేరింది. అవమానం జరిగిపోయినట్టు ఉడికిపోయాడు. మిత్రులు మరింత ఎగదోశారు. వాడి బాబుకి 2 ఫ్యాక్టరీలుంటే నాకేం, 3 కార్లుంటే నాకేం? అవన్నీ వాడి బాబుకున్నాయి. వీడికేముందంట? చదివి అవన్నీ వాడు సంపాదిస్తే అప్పుడు వస్తుంది గౌరవం. తండ్రి డబ్బుతో షోకులు చేసుకుని తిరగడం కాదు అందిరా. చూస్తున్న వాడి వ్యవహారం. సిగ్గు లేకుండా ఆడపిల్లల్ని ఏడిపించడం, కామెంట్స్ పాస్ చేయడం గొప్ప అనుకుంటున్నాడేమో. అది వాడి సంస్కారాన్ని తెలుపుతుంది. లాంటి కబుర్లు అన్నీ విన్న శేఖర్ మొహం అవమానంతో మాడిపోయేది. జయంతి తిరస్కారం అతనిలో కక్ష రేపింది. తనని గడ్డిపోచలా తీసి పారేయడం సహించలేకపోయాడు. తాను గడ్డిపోచ కాదన్నది ఆమెకి అర్థం అవ్వాలన్న పంతం పెరిగింది. ఆమె అహం అణచాలన్న ప్రతీకార వాంఛ రోజురోజుకి పెరిగింది. అదను కోసం వేచాడు. ఆమె ఇంటిల్లిపాది మిత్రులతో యాదగిరిగుట్ట వెళ్ళారు. జయంతి పరీక్షలని ఒంటరిగా ఉండిపోయింది చదువుకుంటూ. మిత్రులు కబురు అందించారు. 4 గంటల వేళ ఎవరూ చూడకుండా తలుపు తట్టాడు. ఎవరో అని తలుపు తీసిన జయంతికి మాట్లాడే అవకాశం గాని, అరిచే అవకాశం గాని, ప్రతిఘటించే అవకాశం గాని ఇవ్వకుండా
వెంట తెచ్చుకున్న రుమాలు నోట్లో కుక్కి తెచ్చిన తాడుతో చేతులు కట్టి ఆమె మీద కక్ష తీర్చుకున్నాడు. ఆమె కళ్ళల్లో నిస్సహాయత్వం అతని అహాన్ని అణిచింది. ఆమె కంట తిరిగిన నీరు ప్రతీకార జ్వాలను చల్లార్చింది. మగాడి అహంతో ఎప్పుడూ ఆడుకోకు. వెళ్లే ముందు వార్నింగ్ ఇచ్చాడు. నా మీద కంప్లైంట్ ఇస్తే పోయేది నీ పరువే. నే చేశాననడానికి నీకే సాక్ష్యం లేదు. కోర్టుకు సాక్ష్యం కావాలి. పోలీసులను కొనగలిగే డబ్బు మాకుంది కనుక కంప్లైంట్ చేసి ఫూల్వి అవ్వకు లాంటి ఉచిత సలహాలు పారేసి రుమాలు తాడు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అప్పటి జయంతి స్థితి వర్ణించడానికి మాటలు లేవు. 1 గంట దిమ్మెరపోయి ఆలోచనారహితంగా కూర్చుండిపోయింది. మరో గంట ఆవేశంలో రకరకాలుగా ఏం చేయాలి అన్నది ఆలోచించింది. అన్ని కోణాల నుంచి కోర్టుకి కళ్ళు లేవు, చెవులు తప్ప. పోలీసులకు చెప్పడం అంటే తన వారి పరువు పేపర్లలో వేయించుకున్నట్లే. వాడు పొగరుగా చెప్పినా నిజమే చెప్పాడు. తనేం చెయ్యలేదని వాడికి తెలుసు. నిజం చెప్పి తల్లిదండ్రులను బాధపెట్టి నలుగురిలో నవ్వుల పాలవడం తప్ప ఒరిగేదేం లేదు. ఇదే ఏ బయటెక్కడో అయితే అందరికీ తెలిసేది. కొందరైనా తన మాట నమ్మేవారు. కొన్నైనా సాక్ష్యాలు చూపగలిగేది. కానీ తన ఇంట్లో ఎంత తెలివిగా ప్లాన్ అమలు చేశాడు. తనే పిలిచింది అని చెప్పినా చెప్పగలడు. ఇప్పుడు ఇది బయటికి చెప్పి తాను ఫూల్ అవ్వడం తప్ప వాడన్నట్లు ఏమీ జరగదు. ఆవేశాన్ని వివేకం అణిచింది. అందరూ ఇంటికి వచ్చేసరికి ఇల్లు, మనసు, శరీరం యథాప్రకారంగా మార్చింది. ఇప్పుడేమిటే తలస్నానం చేశావు? ఇంటికొచ్చిన తల్లి ఆశ్చర్యంగా అడిగింది. చదివి బుర్ర వేడెక్కింది. చెమట పట్టి చీదరగా ఉందని స్నానం చేశా. ఎప్పుడూ లేంది దేవుడికి దీపం పెట్టావు? ఈ భక్తి ఎప్పటినుంచి? తేలిగ్గా నవ్వి అంది. ఆ రోజుతో ఆ సంఘటన మర్చిపోవాలని ప్రయత్నించింది. కానీ శేఖర్ మర్చిపోనివ్వలేదు. గిల్టీ కాన్షియస్ మనసుని తినేస్తుంది. ఆ మనిషి ఇన్నేళ్ల తర్వాత ఇలా కనిపిస్తాడని ఊహించని జయంతి ఎంత నిబ్బరంగా ఉందామనుకున్నా ఈ విషయాన్ని తనంత తేలిగ్గా తనని కట్టుకున్నవాడు తీసుకోడు అన్నది ఆమెకి అర్థం అవసాగింది. 12 ఏళ్ల వైవాహిక జీవితం, 2 పిల్లల తల్లి అయిన తన భార్య గతం అనవసరం అనుకునే సహృదయత ఓ మగాడికి, ఓ మొగుడికి ఉంటుందని ఆశించడం అత్యాశేమో అనిపించసాగింది జయంతికి. ఏమిటలా చూస్తున్నారు? నేనెందుకు ఎవరికీ చెప్పలేదో అర్థమైందా? కానీ నాకు అర్థం కానిది ఏమిటంటే అప్పుడు అంత పశ్చాత్తాపం ఒలకబోసి తరువాత నా జోలికి రావడం మానేసిన ఆ శేఖర్ పనిగట్టుకుని ఇన్నాళ్ల తర్వాత మీరెవరో తెలియకుండా ఎందుకు చెప్పాడు? మీరు ఎవరో తెలిసి చెబితే నా మీద కసి తీర్చుకోవడానికి, నా కాపురం పాడు చేయడానికి చెప్పాడని అనుకోవచ్చు. పాత సంగతి ఎందుకు తవ్వాడు? సాలోచనగా చూస్తూ అంది. వాడు నాతో చెప్పలేదు. నేనే వాణ్ణి అడిగా. కృష్ణమూర్తి అన్నాడు. మీరడిగారా? మీకెలా తెలుసు ఈ విషయం? ఈసారి ఆశ్చర్యపోవడం జయంతి వంతు అయ్యింది. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ శ్రీధర్ అని ఉన్నాడులే. నేను శేఖర్ కంటే ఓ ఏడాది సీనియర్ని. నేను కాలేజీ నుంచి వెళ్ళిపోయాక జరిగిన సంఘటన ఆ మధ్య శ్రీధర్ కనిపించి చెప్పాడు. శేఖర్ నా జూనియర్ అయినా మా ఇద్దరి స్నేహం తెలిసిన శ్రీధర్ శేఖర్ చేసిన పని చెప్పాడు. అది గుర్తు వచ్చి అడిగా. పాపం వాడు నాకు తెలిసిందని చాలా సిగ్గుపడుతూ చేసిన తప్పు చెప్పాడు. ఏమిటోరా, ఆ అమ్మాయి నన్ను నిర్లక్ష్యం చేసి రెచ్చగొట్టిందన్న అహంతో, ఉడుకు రక్తం వేడిలో ముందు వెనకలు ఆలోచించకుండా ఆవేశంతో ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నాను. ఆ వయసులో పొగరు, వగరు, ప్రతీకారం తీర్చుకునే వరకు దుగ్ధ చల్లారలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఎంత సిగ్గుగా ఉంటుందో. తప్పు చేసిన పశ్చాత్తాపం నన్ను నిలవనీయలేదు. చేసిన తప్పుకి పరిహారంగా ఆ అమ్మాయిని పెళ్లాడుదాం అనుకున్నాను. కానీ ఆమె అభిమానవతి. చీకొట్టి తన జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దాంతో ఆ ప్రయత్నం మానుకున్నాను. ఈ శ్రీధర్ గాడు ఇన్నాళ్ల తర్వాత పనిగట్టుకొని నీకు చెప్పడం ఏమిటి అంటూ బాధపడ్డాడు, సిగ్గుపడ్డాడు. ఇదివరకటి శేఖర్ కాదులేవాడు. ఇప్పుడు మిత్రుడి గురించి సానుభూతి చూపాడు. తెలిసిందని చాలా సిగ్గుపడుతూ చేసిన తప్పు చెప్పాడు. ఓహో, స్నేహితుడు వెధవ పని చేసినా మీకేం కోపం రాలేదు. కానీ నా తప్పు లేకపోయినా నన్ను నిలదీస్తున్నారు. అంతేలేండి, పరాయి మగాడి ఇంట ఉన్నందుకే అగ్ని పరీక్ష పెట్టిన శ్రీరామచంద్రుడి వారసులుగా మీరు.
మగాడి తప్పు లెక్కలోకి రాదు, కానీ ఆడదాని తప్పు భూతద్దంలో చూడడానికి ప్రయత్నిస్తారు వ్యంగ్యంగా అంది. కృష్ణమూర్తి తలదించుకుని అన్నం కెలుకుతూ కూర్చున్నాడు. ఏమిటి ముఖం అలా పెట్టారు? జరిగిన దానికి నా తప్పు లేదనిపించడం లేదా? నీ తప్పు ఉన్నా లేకపోయినా, కావాలని చేయకపోయినా జరగాల్సిన అనర్థం జరిగింది, పోవాల్సింది పోయింది గదా. ఏమిటి పోయింది చెప్పండి? ఆహా, చెప్పండి. శీలం పోయిందా? పవిత్రత పోయిందా? మానం అంటగలిసిందా? ఏం పోయిందో డొంకతిరుగుడు లేకుండా స్పష్టంగా చెప్పండి తీక్షంగా అంది. కృష్ణమూర్తి జవాబివ్వలేదు. అయితే పోయిన దానికి పరిహారం ఏమిటిట? అగ్నిప్రవేశం చేయాలా? కాలి బూడిద అవుతే గాని బతికి బయటపడను. నిప్పులో దూకినా నా శీలం నిరూపించబడదు. పాపం, నాతో 12 ఏళ్ళు కాపురం చేసినందుకు మీరు అపవిత్రమైపోయి ఉంటారు. పదండి, ఇద్దరం వెళ్ళి గంగలో మునిగి పునీతులమయ్యి వద్దాం. హేళనగా ఎత్తి పొడిచింది కృష్ణమూర్తి మౌనాన్ని సహించలేక. కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. ఉక్రోషంగా లేచి లోపలికి వెళ్ళిపోయాడు. కృష్ణమూర్తి మగ మనస్తత్వం అర్థమైంది జయంతికి. ఓ మగాడు మొగుడి స్థానంలో ఉన్నవాడు ఈ విషయం తేలిగ్గా తీసుకోడు. కనీసం తేలిగ్గా తీసుకున్నట్టు కనపడడానికి ఇష్టం ఉండదు. పట్టించుకోకపోతే 4 రోజులు పోతే అతనే సర్దుకుంటాడు అనుకుంది జయంతి. జయంతి ఆలోచన తప్పన్నట్టు, అంత సులువుగా క్షమించను అన్నట్టు 1-2 నెలలైనా కృష్ణమూర్తిలో మార్పు రాలేదు. ఒకే గదిలో ఒకే పక్క మీద పడుకున్న ఇద్దరి మధ్య యోజనాల దూరం పెరిగింది. జయంతి వండడం, పెట్టడం, పిల్లలు, వంట పని, ఇంటి పని, ఆఫీసు పని అన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. లోపల ఇద్దరి మధ్య జరిగేది బయటకు తెలిసే అవకాశం లేదు. పిల్లలు చిన్నవాళ్ళు, తల్లి తండ్రి మధ్య భేదాభిప్రాయాలు అర్థం చేసుకునే వయస్సు లేదు వారికి. మాటామంతి కరువై తప్పుకు తిరిగే కృష్ణమూర్తిని చూసి ఒళ్ళు మండి నిలేసింది. ఓ రోజు జయంతి, ఏమిటి మీ ఉద్దేశ్యం? మీ ఈ ప్రవర్తనకి అర్థమేమిటి? ఏ ప్రవర్తన? ఏం చేశాను నేను? ముభావంగా అన్నాడు. జయంతి హేళనగా నవ్వింది. అవును, ఏం చెయ్యలేదు, తిట్టలేదు, కొట్టలేదు. చాలా తెలివైన వారు కదా. సైలెంట్ టార్చర్ చేస్తున్నారు. ఈ రకంగా శిక్షించి తృప్తి పడుతున్నారు నేను చెయ్యని తప్పుకు కసిగా అంది. చూడు, నేను నిన్నేమన్నా అన్నానా? మనిద్దరి మధ్య భార్యాభర్తల బంధం తప్ప మిగతా దానిలో మరేం మార్పు లేదు కదా. పిల్లల కోసం మనం కలిసి ఉండక తప్పదు కదా. ఇంతకంటే సర్దుకోవడం నా వల్ల కాదు. ఓహో, పిల్లల కోసం కలిసి ఉన్నారన్నమాట. లేకపోతే నన్ను ఈ పాటికి ఇంట్లో నుంచి తన్ని తగలేసేవారు కాబోలు. పర్వాలేదు, పిల్లల కోసం మీరంతా త్యాగాలు చేయక్కర్లేదు. నాకు ఉద్యోగం ఉంది, పిల్లల్ని నేను పోషించుకోగలను. ఈ చెడిపోయిన దానికి డివోర్స్ ఇచ్చి మీరు మహారాజులా 2వ పెళ్లి చేసుకోండి ఉక్రోషంగా అంది. చెడిపోయావని అనలేదు, కానీ చూస్తూ చూస్తూ నీతో నా వల్ల కావడం లేదు. నాకేం పెళ్ళాడాలన్న కోరిక లేదు. మన వల్ల పిల్లలు బాధపడకూడదు. నన్ను అర్థం చేసుకో. ఈ 4 గోడలు దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంతటి అవకాశవాదులు మీరు. ఇప్పుడు భార్య ఇలాంటిదని తెలిస్తే అవమానం. ఇప్పుడు భార్యని ఇంట్లో నుంచి పంపించేస్తే లోకం ఏమంటుందోనని భయం. ఇన్ని భయాలతో దయతలచి నన్ను ఇంట్లో ఉండనిస్తున్నారు. నేనేం మగాడి కోసం, పొందు కోసం మొహం వాచి ఏడుస్తున్నాననుకోకండి. ఆడదానికి భర్త నుంచి కావాల్సింది కాస్తంత ప్రేమ, అనురాగం, సానుభూతి, నేనున్నాననే భరోసా కావాలి గాని. జయంతి, నన్ను అర్థం చేసుకో. మనం అనవసరంగా రొస్టు పడొద్దు. నాకు కొంత టైం ఇయ్యి. నిన్ను వదులుకోవాలని నాకేం లేదు. నా మనస్థితి అర్థం చేసుకో. కాలం అన్ని గాయాలు మాన్పుతుంది. గాయం తగిలింది నాకైతే అది మానడానికి మీకు టైం కావాలి. వెల్ సెడ్. ఎనీహౌ, నన్ను ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే నన్ను పొమ్మనే హక్కు మీకు లేదు గనుక. ఇది నా ఇల్లు. ఇక్కడ నుంచి నన్ను పంపాలంటే కోర్టుకెక్కి విడాకులు తీసుకోవాలి మీరు. మన మధ్య భార్యాభర్తల సంబంధం లేదన్నప్పుడు ఇంకా ఈ మంచం మీద పడుకోవడం అనవసరం. జయంతి విసురుగా గదిలో నుంచి వెళ్ళిపోయింది. రాత్రి 11 గంటల వేళ మంచి నిద్రలో ఉన్న జయంతి ఒంటి మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చెయ్యి పట్టి లాగుతున్న కృష్ణమూర్తిని చూసి చీత్కారం చేస్తూ చెయ్యి వదలండి తీక్షంగా అంది. చెయ్యి విదిల్చి కొట్టి, జయ ప్లీజ్ రా, మన గదిలోకి వెళ్దాం. జరిగింది మర్చిపోదాం. జరిగింది ఓ పీడకలని మర్చిపోదాం అనునయిస్తూ అన్నాడు. జయంతి అతన్ని ఓ పురుగుని చూసినట్టు తిరస్కారంగా చూసింది.
వెళ్ళండి ఇక్కడి నుంచి. మరెప్పుడు నా ఒంటి మీద చెయ్యి వేసే సాహసం చేయకండి. జరిగింది మీ అవసరం కోసం మీరు మర్చిపోదలిచినా నేను మర్చిపోను. ఈ మాట ఆ రోజు 6 నెలల క్రితం అనుంటే తప్పకుండా మర్చిపోయేదాన్ని. నౌ ఇట్ ఈస్ టూ లేట్. ఆడదాని అవసరం కోసం ఆత్మాభిమానం మీరు వదులుకోగలరేమో కానీ చేసిన అవమానం నేను మర్చిపోలేను. వెళ్ళండి ఇక్కడి నుంచి. చాలా కటువుగా అంది. ప్లీజ్, నీ కోపం నాకు అర్థమైంది జయ. నా మనసుకి నచ్చజెప్పుకోవడానికి నాకు టైం కావాలన్నాగా. నన్ను నా మనస్థితిని అర్థం చేసుకోవడానికేం లేదు. అర్థం చేసుకుని ఉండాల్సింది మీరు. నా నిస్సహాయ స్థితిని, నా అవమానాన్ని, నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన ఆ సంఘటనకి సానుభూతి చూపాల్సింది పోయి చేయని నేరానికి శిక్ష వేశారు. ఆనాడు జరిగింది మీ పరిభాషలో నా మానభంగం అయి ఉండవచ్చు. ఈనాడు ఇది నా అభిమానభంగం. నా దృష్టిలో శేఖర్ కంటే మీరెక్కువ దోషులు. వాడు నాకేం కాడు కనుక వాడు చేసిన పని మర్చిపోగలిగాను. కానీ కట్టుకున్న భార్యను, 12 ఏళ్లు కాపురం చేసిన భార్యను, మీ ఇద్దరి పిల్లల తల్లి పట్ల కనీస సానుభూతి కూడా చూపలేకపోయిన మొగుడు అనే మిమ్మల్ని మాత్రం క్షమించను. అభిమానభంగం జరగనీయను. కనీసం ఆ తృప్తి అయినా నాకు దక్కాలి. మానం పోయినా అభిమానం పోగొట్టుకోను ఈసారి. మరోసారి ఈ ప్రసక్తి తెచ్చినా, నా ఒంటి మీద చేయి వేసినా సహించను. వెళ్ళండి ఇక్కడి నుంచి. చాలా స్థిరంగా తర్జని చూపిస్తూ అని అటు తిరిగి పడుకుంది జయంతి. డి. కామేశ్వరి గారు రచించిన అభిమానభంగం అనే ఈ కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పక తెలియచేయగలరు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్డ్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. Very special thanks to the story writer D. Kameshwari Garu for this amazing and wonderful story.